ఇప్పుడు మనం టోల్ గేట్స్ దగ్గర ఏం చేస్తుంది, మన బండికి ఫాస్ట్ ట్యాగ్స్ పెట్టుకుంటే గనక అది రీడ్ చేస్తుంది. రీడ్ చేసి అది బ్యారియర్ ని ఇలా లేపేస్తుంది కదా, ఆ బ్యారికేడ్ ని లేపుతుంది. లేకపోతే వాళ్ళు గన్ను పెట్టి రీడ్ చేస్తారు. అయితే నితిన్ గడ్కరీ ఈయన ఏమంటున్నారంటే, గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఇయర్ లో మేజర్ గా భారతదేశంలో ఏ టోల్ దగ్గర మీరు ఆగాల్సిన అవసరం అయితే లేదు అంటున్నారు. ఆటోమేటిక్ రీడింగ్ పెడుతున్నాము అంటున్నారు. ప్రస్తుతానికి మనం పెట్టేది అంటించేది అక్కడ ఏంటంటే ఆర్ఎఫ్ఐడి, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ ని మన లైక్ విండో ఉంటది కదా, మెయిన్ విండో అంటే మెయిన్ అద్దం ఉంటది కదా ముందు, దాని మీద అంటిస్తాము. అక్కడ రీడ్ చేస్తుంది అనమాట. ఈయన ఏమంటున్నారు, గోయింగ్ ఫార్వర్డ్ టోల్స్ దగ్గర హై ఫ్రీక్వెన్సీ ఆర్ఎఫ్ఐడి రీడర్స్ ఉంటాయి. అంటే మనము ఒక పావు కిలోమీటర్ నుంచి వస్తుంటేనే ముందుగానే రీడ్ చేస్తుంది అది. అట్ ద సేమ్ టైం నంబర్ ప్లేట్ ను కూడా రీడ్ చేసే కెమెరాస్ ఉంటాయి. సో ఈ రెండు కలిపితే ఆటోమేటిక్ గా టోల్ డిటెక్ట్ అయిపోతే మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు బ్యారికేడ్స్ అనేవి ఉండవు అంటున్నారు. సో ఇది గనక వచ్చిందంటే చాలా గ్రేట్. ఈ జామ్స్ మనకి మెయిన్ గా ఈ గచ్చిబౌలి ఓఆర్ఆర్ దగ్గర ఎప్పుడైనా దసరా తర్వాత, సంక్రాంతి తర్వాత, అంతెందుకు మామూలప్పుడు కూడా ఒక్క బండి ఆగింది అంటే గనక ఇక పూర్తిగా వెనక ఒక పావు గంట 10 నిమిషాలు ఆగిపోతా ఉంటుంది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా రియల్లీ గ్రేట్. ఈయన ఇంకా ఏమంటున్నారంటే, ఈ సంవత్సరము భారతదేశం హైవే టోల్ రెవెన్యూ అనేది 16% ఇంక్రీజ్ అయింది 49,000 crore కి. ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కనుక 42,000 crore నుంచి అంటున్నారు. ఇంత డబ్బులు వస్తున్నాయి. మనం ఈ డబ్బులు ఎన్ని చూస్తే మన మైండ్ లోకి వచ్చేదంటే, అరే ఇన్ని కోట్లు వస్తున్నాయి, బాగు చేయండి రా దేశాన్ని అనే కదా అనేది. బాగు చేయండి రా బాబు ప్లీజ్. కడతాము, ట్యాక్స్లు కడతాము, టోల్ కడతాము, అన్ని కడతాము. ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. రోడ్లు మంచిగా వేయండి, యాక్సిడెంట్స్ తగ్గేటట్టు చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిది ప్రొవైడ్ చేయండి. కడతాం, కట్టించుకుంటున్నారు, ముక్కు పిండి కూడా కట్టించుకుంటున్నారు ట్యాక్స్లు. అన్ని బాగు చేయండి. మాకు కావాల్సింది అదే, దేశం బాగుపడాలి. మేము కోరుకునేది కూడా, ఎంతకన్నా మంచి దేశభక్తులు ఉంటారా, దేశం బాగుపడాలని కోరుకుంటున్నాం. తినండి, తిన్నా కానీ చేయండి రా బాబు, మొత్తం తినడమే కాకుండా. అదే కోరుకునేది. ప్రతి చీఫ్ మినిస్టర్ ని, ప్రతి పొలిటీషియన్ అదే కోరుకుంటున్నాము. ప్రతి చివరికి పిఎం ను కూడా అదే కోరుకుంటున్నాం. సో ఈ టెక్నాలజీ రావటం ఈజ్ రియల్లీ టైం సేవింగ్ ఫర్ అస్.